హలో అండి. 1 ఇయర్ బేబీకి పట్టు లంగా అనమాట. అయితే ఇది పట్టు లంగానే కాదు, 2 in 1 డ్రెస్ లాగా మనకి అంటే ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్ లాగా చూస్తున్నారు కదా. ఇలా నార్మల్ బాడీ పౌడర్ కంటే ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాని కటింగ్ కోసం ఫస్ట్ బాడీ పార్ట్ కోసం ఇలా ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకుందాం. ఓపెన్ నా వైపు ఉంది కదా, మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డ్ వేసుకున్నాను. అంటే ఉక్సులు పట్టి కాజాలు పట్టి డైరెక్ట్గా దాంట్లోనే తీసేసుకున్నా అంటున్నాను అనమాట. ఒక 1/4 ఇంచు నా వైపుకి కొంచెం ఎక్స్ట్రా ఉంది. కింద స్ట్రైట్గా ఉండలేక ఒక మార్కింగ్ అయితే చేసుకుందామండి. ఇది నా దగ్గర మిగిలిన క్లాత్ కాబట్టి నేను ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కింద పైన కూడా క్రాసులు లేకుండా ఫస్ట్ స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఇది అంటే 1 ఇయర్ బేబీ కోసం స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుందాం. మనం 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఉక్సులకు పట్టి కాజలు పట్టి, అక్కడ వదిలేసి 4 ఇంచెస్. ఆర్మ్ డౌన్ కూడా 4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చంక డౌను ఇలా 4 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్, అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచ్ 2 ఇంచెస్. అంటే 6 ఇంచెస్ కూడా అవసరం లేదు. 1 ఇయర్ బేబీకి 5.5 తీసుకుంటే చాలు బాడీ యొక్క వెడల్పు. ఇంకా ఖర్చు కోసం మీ ఇష్టం అనమాట, మీరు ఎంత తీసుకోవాలనుకుంటే అంత. అయితే ఇక్కడ నెక్ వచ్చేసి ఒక 1.35 ఇంచ్ తీసుకుంటున్నాను. 1.5 తీసుకోవాలి, బట్ ఇది లోపల వేసుకోవాలి కాబట్టి 1.35 ఇంచ్, ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. నెక్ డౌన్ వచ్చేసి 2.5 తీసుకున్నా. ఓకే, అర్థమైంది కదా. అంటే ఇది మన బ్లౌజ్ కంటే కూడా కొంచెం కిందకు ఉండాలి, ఎందుకంటే లేకపోతే ఇది బ్లౌజ్ దగ్గర కనిపిస్తుంది కదా. సో బ్లౌజ్ కింద ఉండాలి కాబట్టి ఈ నెక్ తీసుకున్నాము. అదే నార్మల్ లాంగ్ ఫ్రాక్ లాగా అయితే 1.5 నెక్ వెడల్పు, నెక్ డీప్ వచ్చేసి 2 ఇంచ్ తీసుకుంటే చాలు. అయితే ఇక్కడ నెక్ వెడల్పు వచ్చి 1.35 తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ కొంచెం ఇలా షేప్ ఇద్దాము, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అయిపోయింది బాడీ కటింగ్. చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలది స్టిచ్ చేసేటప్పుడు చాలా ముచ్చటగా తొందరగా అయిపోతుంది. అంటే స్టిచ్ చేస్తుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, ఇది అనమాట మనం అంటే ఉక్సులు పట్టి కాజాల కట్టి కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నది. అంటే బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కావాలి కదా. నా దగ్గర అయితే ఇది నేను ఒక ఫ్రాక్ స్టిచ్ చేసి మిగిలి ఉండేదన్నమాట. సో దానికోసం ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఏం లేదు, లైనింగ్ని పెట్టుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఖచ్చితంగా ఫోల్డింగ్ ఉండేది చూసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పీస్లకు వచ్చి ఎక్కడైనా కూడా వేసుకోవచ్చు అనమాట. నాకు బ్యాక్ పీస్కి చూస్తున్నా ఎక్కడ సరిపోతుందా ఏంటా అని చెప్పి. మీ దగ్గర క్లాత్ ఉంటే నార్మల్గా ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసి తీసుకున్నాం కదా, అలా తీసేసుకోవచ్చు. నేను ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో ఒకసారి అడ్జస్ట్ అయ్యేలా చూసుకొని కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ 2 పీసెస్ కదా, బ్యాక్ మనకి హుక్స్లు పట్టి కాజాలు పట్టి వస్తుంది కదా, సో దానికోసం అనమాట. అంతే, అయిపోయింది. సేమ్ ఇలాంటిది ఇంకొకటి కూడా ఎక్కడైతే వస్తుందో అక్కడ అనమాట. ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలి. నెక్కులు 2 ఇలా ఎదురెదురుగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. దేని మీద అడ్జస్ట్ అయితే దాని మీద, అంతే. ఇంకా దాంట్లో చూడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ తీసేసుకుంటున్నా, ఎలాగో ఖర్చుల్లోకి వెళ్తుందిలే బార్డర్ ఉండేది అని చెప్పి. నెక్స్ట్ కింద బాటమ్ పార్ట్ కోసం వచ్చేసి 1 మీటర్ తీసుకోండి లైనింగ్. అయితే వెడల్పు ఎంత ఉందని చూసిన, వెడల్పు వచ్చేసి పొడవు వచ్చేసి ఇది 16 ఇంచెస్ ఉండాలి. ఇది 17.5 ఉంది. ఇక్కడ ఇంతవరకు వస్తుంది అనమాట. సరే, దాన్ని మనం ఫోల్డ్ చేసేద్దాం. దాన్ని అయితే కట్ చేయట్లేదు, కావాలంటే కట్ చేసేవచ్చు. 1 ఇయర్ బేబీకి బాటమ్ పార్ట్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను కింద అంటే బాటమ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. లైనింగ్ని అయితే 1 మీటర్ నేను ఏం కట్ చేయలేదు, జస్ట్ అట్లాగే పెట్టేశాను. ఇప్పుడు ఇది కూడా మనకి 16 ఇంచ్ ఉండాలి కదా, 16 ఇంచ్కి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నా. మీరు లైనింగ్ పీస్ అనేది కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సైడ్ వచ్చేసి దీనికి బిగ్ బార్డర్ వచ్చింది కాబట్టి నేను నా దగ్గర చిన్న బార్డర్ ఉండే క్లాత్ ఉంది, దాన్ని అటాచ్ చేద్దామని చెప్పి ఆ బార్డర్ ఎంత ఉందో అది కట్ చేసేసి, అంటే 3 ఇంచెస్ ఉంది బార్డర్ అనేది. సో ఇది 16 ఇంచెస్ కదా పొడవు, కాబట్టి 13 ఇంచ్ తీసుకొని బార్డర్ అటాచ్ చేయడం కోసం ఒక 1 ఇంచ్ 14 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ని కూడా సేమ్ అంతే కట్ చేసుకుందాము. అయితే బార్డర్ అటాచ్ చేయాలి కాబట్టి బార్డర్ కంటే కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది మనం ఇంతే తీసుకోవాలని లేదు, బట్ పొడవు అయితే 16 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇంకా ఈ బార్డర్ తీసుకోవడానికి ఇంతే ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే అలాగేం లేదు. మీరు నార్మల్గా బార్డర్ అటాచ్ చేసేసి కావాలంటే దాన్ని కట్ చేసేవచ్చు. నా దగ్గర మిగిలిన పీస్లో అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట ఈ ఫ్రాక్ అంటే ఈ డ్రెస్ కోసము. సో ఇంకా ఇదైతే మిగిలింది నా దగ్గర. దీంట్లో చూస్తున్నాను అనమాట బ్యాక్ పీస్ ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పి.
అంటే ఒక బ్యాక్ పీస్కి బోర్డర్ వచ్చింది కదా, అలా కాకుండా దీంట్లో కట్ చేసేసుకుందామని కట్ చేసుకున్నా. అంతే, అయిపోయింది. అంటే బాడీ పార్ట్ వరకే దీంట్లో చూపిస్తున్నా. బ్లౌజ్ పీస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ ఇక్కడ నడుం దగ్గర బెల్ట్ కోసం ఇలా క్లాత్ ఉంది కదా, దీన్ని తీసేసుకొని ఒక 3 ఇంచ్ వెడల్పు ఉండేలా తీసుకోవాలి. పొడవు వచ్చేసి ఒక 12 ఇంచెస్ ఉండేలాగా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కనిపించే వైపు వచ్చేసి లైనింగ్ పీస్ని పెట్టి నెక్ చుట్టూ కూడా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. నెక్ చుట్టూ అలాగే ఇక్కడ చంక ఆర్మ్ ఉంది కదా, ఆర్మ్ చుట్టూ కూడా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. నార్మల్ బాడీ పౌడర్ కంటే కూడా ఇలా ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకుంటే 2 in 1 లాగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి. అలాగే మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటే ఫిల్ట్ కూడా వేసుకోండి. అంటే ఊరికే పెరిగిపోతారు కదా చిన్నపిల్లలు, సో దానికోసం అని చెప్పి. నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి నేను ఫిల్ట్ అయితే వేయట్లేదు. పట్టీ అంటారు కదా, పట్టీ అనమాట. ఇప్పుడు నెక్ చుట్టూ అలాగే ఈ ఆర్మ్ చుట్టూ కూడా చంక రౌండ్ అంటారు కదా, దాని చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి తిప్పేసుకోవడమే. అంతే, కంప్లీట్ అయిపోతుంది బాడీ పార్ట్. చాలా సింపుల్గా అయిపోతుంది, క్విక్గా కూడా అయిపోతుందండి. మనకి స్టిచ్ చేస్తుంటే కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నా. అయితే ఈ ఫ్రాక్కి లైనింగ్ ఈ కలర్ తేలేదు, రెడ్ కలర్ వేస్తున్నారు అంటే పింక్ కలర్ వేస్తున్నారు అనుకోవచ్చు. నా దగ్గర అది అంటే ఇంతకుముందు స్టిచ్ చేసిన ఫ్రాక్లు అవి ఉంటే వాటితో అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. దానివల్ల ఆ కలర్ వేయాల్సి వచ్చింది. పెద్దవాళ్ళకి స్టిచ్ చేసి ఉంటాం కదా, వాళ్ళ దాంట్లో కొంచెం క్లాతులు మిగిలి ఉంటాయి కదా, అవన్నమాట. 1 year బేబీ కంటే మనకి పెద్దగా క్లాతులు అంతగా ఎక్కువ పడదు. మన దగ్గర ఉన్న వాటితో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇదిగోండి ఇలా ఇక్కడ దీని చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం అంతే. ఇంకా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒక స్టిచ్ చేసేసుకొని అటాచ్ చేసేసుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకుంటాము. మీరు కావాలంటే దీనికి టక్స్ వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. టక్స్ వేసుకుంటే కొంచెం లుక్ బాగుంటుంది అనుకుంటే వేసుకోవచ్చు. చిన్నపిల్లలు కదా, మనం స్ట్రైట్గా తీసుకోవచ్చు, ఏమో ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఫస్ట్ నెక్ చుట్టూ అలాగే ఆర్మ్ చుట్టూ చంక రౌండ్ ఉంది కదా, చంక రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. అంతే, రెండింటిని ఇలాగే సేమ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే చేసామో అలాగే అన్నమాట. అయితే ఇది నేను ఉక్సుల పట్టికి కాజాల పట్టికి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను కదా, ఒక 1/2 inch వరకు ఉంది కదా. సో నేను ఉక్సుల పట్టి కాజాల పట్టికి వేరే క్లాత్ అటాచ్ చేయకుండా దాన్నే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండేలాంటి కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకొని తిప్పేసుకోవడమే, కంప్లీట్ అయిపోతుంది మనకి. చాలా సింపుల్గా అయిపోతుందండి, ఒక 1/2 hour కూడా పట్టదు మనకి. స్టిచ్ చేసే చిన్న చిన్న నెక్కులు కదా, చాలా ముచ్చటగా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు నార్మల్ బ్లౌజులు కుట్టి విసుగు పుడితే ఇలాంటి ట్రై చేయండి చిన్నపిల్లలకి మిగిలిన క్లాత్ తోటి, చాలా బాగుంటుంది. అంటే కొంచెం రిలీఫ్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నెక్ చుట్టూ చంక రౌండ్ చుట్టూ అన్ని చుట్టూ స్టిచ్ వేసేసుకొని ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఇప్పుడు హుక్కులు పట్టి కాజలు పట్టి, ఇది నేను కొంచెం క్లాత్ ఎక్కువగానే తీసుకున్నా కాబట్టి వీళ్ళకి కొంచెం సన్నగా వేసినా కూడా పర్వాలేదు కాబట్టి దాన్నే ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేస్తున్నా. ఉక్సుల పట్టి కాజాల పట్టికి అనుకోండి డబుల్ స్టిచ్ వేస్తున్నా, హుక్కుల పట్టికి అయితే ఒక స్టిచ్ వేస్తున్నా, లోపలికి డబుల్ ఫోల్డ్ చేసేసి. అంత ఇంకేం లేదు, అయిపోయింది. ఇదిగోండి ఇది ఉంది కదా, ఇక్కడ ఇలా డబుల్ ఫోల్డింగ్ ఒకసారి ఇంకొకసారి, అంతే. అదే మీరు క్లాత్ ఇక్కడ ఉక్సుల పట్టికి కాజాల పట్టికి ఎక్కువ తీసుకోకపోతే ఏంటంటే క్లాత్ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంత ఇంకేం లేదు. అటాచ్ చేయకపోయినా దానిలోనే ఫోల్డింగ్ చేసేయవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. పిల్లలకి బాడీ అంతా ఒకేలాగా ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పి. ఇప్పుడు కాజాల పట్టి మీద హుక్కులు పట్టి పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేద్దాము. అంటే మనం కింద బాటమ్ బట్ అటాచ్ చేస్తాం కదా, దానికి ఇబ్బంది లేకుండా ఇలా స్టిచ్ చేసేస్తాము. అలాగే షోల్డర్ దగ్గర ఇలా స్టిచ్ చేసుకొని తర్వాత తిప్పి స్టిచ్ చేసుకుందాము. ఇలా ఏంటంటే వాళ్ళకి ఖర్చు బయట కనిపించదు, అలాగే పిల్లలకి గుచ్చుకోకుండా కొంచెం బాగుంటుంది, కొంచెం లోడింగ్ లాగా ఉంటుంది అనమాట. ఇలా ఒక స్టిచ్ వేసేసామంటే చాలు, అయిపోతుంది. అలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుం బెల్ట్ కోసం వచ్చేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కింద వచ్చేసి ఇలా క్రాస్గా బయటకు వచ్చేసేయాలి. తర్వాత ఇక్కడ కొంచెం ఇలా షేప్లా కట్ చేసేసుకొని దీన్ని లోపల వైపు తిప్పేసుకోవడమే. ఇలా రెండింటిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి నడుం బెల్ట్కి.
ఇది వేసుకుంటే ఏంటంటే నడుం దగ్గర కట్టుకుంటే ఈ థ్రెడ్ చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. అంటే కొంచెం లూజ్ ఉన్నా సరే దీంతో కట్టేస్తాం కాబట్టి అక్కడ షేప్ అనేది నీట్గా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు బాటమ్ పార్ట్ని ఇంకా మనం ప్రిల్స్ పెట్టుకోవాలి కదా. ప్రిల్స్ పెట్టుకోవడం కోసం ఏంటంటే బాటమ్ పార్ట్ ఒకసారి కొలత చూసుకోవాలండి. అయితే ఫస్ట్ ఇక్కడ నేను నా బోర్డర్ అటాచ్ చేయాలి కదా, దాన్ని అటాచ్ చేస్తున్నాను. చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే అటాచ్ చేసేస్తున్నా. లేదు అనుకుంటే మీరు నార్మల్గా అటాచ్ చేసేవచ్చు, కాకపోతే ఇది కొంచెం పోగులు వేసేలాగా ఉంది కదా అని చెప్పి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నా. అంతే. అంటే ఎలా ఉంది, మరీ ఎత్తుగా ఉందా ఉబ్బెత్తుగా ఉందని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఒకసారి మడతేసి, డబుల్ ఫోల్డింగ్ అంటే ఏం లేదు, ఒకసారి మడతేస్తామా మళ్ళీ ఇంకోసారి లోపలికి మడతేసేస్తాం అంతే. ఇప్పుడు ఇలా తీస్తే కొంచెం ఎత్తుగా ఉంది కదా, పైన ఒక స్టిచ్ వేసేస్తున్నాను. అప్పుడు కొంచెం చూడడానికి లుక్ బాగుంటుంది. అంటే మరీ ఎత్తుగా కనిపించకుండా ఫినిషింగ్ కొంచెం నీట్గా ఉంది ఇప్పుడు పైన స్టిచ్ చేయడం వల్ల. ఇలాగా మన దగ్గర మిగిలిన క్లాతులతోటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ నడుముకి తగ్గట్టుగా ఈ బాటమ్ పార్ట్ని మనం ప్రిల్స్ పెట్టుకోవాలి. అయితే ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈ నడుము ఆ చివరి నుంచి చివరి వరకు ఎంతైతే ఉందో సేమ్ ఇంకా దీన్ని కూడా మొత్తం ఒకసారి టేప్తో కొలతేసేసుకొని ఇది ఎంతైతే వచ్చిందో, ఎన్ని ఇంచులు వచ్చిందో డివైడెడ్ బై నడుము భాగం వేసుకోవాలి. ఇది వచ్చేసి నాకు 39 వచ్చింది. నడుము వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే 12 ఇంచెస్ వచ్చింది. అంటే 39/12 ఇంచెస్ వేసుకుంటే ఎంతైతే వస్తుందో దాన్ని, అంటే అంత క్లాత్ని మనం ప్రిల్స్ పెట్టుకోవచ్చు అనమాట. నాకు 3.5 4 ఎంతో సంథింగ్ మర్చిపోయానండి అప్పుడు స్టిచ్ చేసేటప్పుడు కదా. 3.5 వచ్చింది అనుకుంటా ఒక ఫ్రిల్కి. సో 3.5కి ఒక మార్క్ చేసుకుని ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇక్కడ నేను 1 మీటర్ క్లాత్ని అసలు ఏం కట్ చేయలేదు కదా, కింద బాటమ్ లైనింగ్ పీస్ని దాన్ని సగానికి కట్ చేసేసుకున్నా. అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి, మన దగ్గర ఇక్కడ ఫ్రంట్కి బ్యాక్కి 2 పీసులు ఉన్నాయి కదా. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు మధ్య భాగంలోకి వచ్చేసి బాడీ పార్ట్ వెళ్ళేలాగా కింద వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, పైన వచ్చేసి లైనింగ్ పీస్ని అయితే నేను ఏమి కొలత చూసి ప్రిల్ పెట్టుకోలేదు. నార్మల్గా అక్కడక్కడ ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే చాలు. అంటే ఇది కరెక్ట్గా ఉండాలని లేదు కదా, లోపల ఉండేది కాబట్టి మనం అక్కడక్కడ ప్రిల్స్ దానికి అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టుకుంటూ ఇలా పైన ఒకేసారి. నేను లైనింగ్ని ముందుగా ప్రిల్ పెట్టుకోలేదు, ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకుంటున్నా. నార్మల్గా అయితే ముందుగా ప్రిల్స్ పెట్టుకొని తర్వాత ఈ మూడింటిని కలిపి జాయింట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, కొంచెం పని తగ్గద్దు కదా. సో దానికోసం అని చెప్పి ఇలా అంతే. చూసారు కదా. ఇప్పుడు ఇలా తీసుకుంటే ఏంటంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ వచ్చి బయటకి ఇలా వచ్చేస్తుంది, లోపల వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది. అసలు మనకి ఖర్చులు అనేది బయటకు అస్సలు కనిపించదండి, చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా చేసి చూడండి. చిన్నపిల్లలు ఏంటంటే కొంచెం గుచ్చుకుంటూ ఉన్న అలా ఉంటే ఇబ్బంది పడతారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇలా స్టిచ్ చేసేవచ్చు. కావాలంటే మీరు పైన ఒక స్టిచ్ వేసుకోవచ్చు, లేదనుకుంటే వదిలేయచ్చు. నేనైతే ఒక స్టిచ్ వేస్తున్నా, అంటే ఇది మరీ ఎత్తుగా ఉన్నట్టుంటేను అందుకని వేస్తున్నా. రెండు వైపులా కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి బాటమ్ పార్ట్ని. నెక్స్ట్ మధ్యలో నడుం భాగం దగ్గర బెల్ట్ అంటే థ్రెడ్ పెట్టేసి ఇప్పుడు సైడ్ స్టిచ్లు కుట్టుకుంటూ వచ్చేయడమే. అలాగే నడుం కింద వరకు ఒక 2 ఇంచ్ వరకు స్టిచ్ వేసేసి తర్వాత లైనింగ్ని వదిలేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నా. చూడండి ఈ విధంగా కింద వరకు అంతే. ఇక్కడ ఒకసారి రఫ్ లాగేస్తామంటే అయిపోయాయి. తర్వాత పక్క నుంచి ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోవాలి. తర్వాత లైనింగ్ పీస్ని కూడా కావాలంటే డబల్ ఫోల్డ్ చేసేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఒకే స్టిచ్ వేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను కింద బాటమ్ దగ్గర ఎక్కువ తీసుకున్నా కదా, సో దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేస్తున్నా. మీరు కావాలంటే కట్ చేసేవచ్చు, నాకు అది కట్ చేస్తున్నా పెద్ద యూజ్ లేదు కదా అనేసి నేను ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నా అంతే. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసేసామంటే ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ లాగా అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది కదా. ఇంకా దీనికి నేను కట్ వర్క్ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ వీడియో పెడతా చూడండి. ఇది ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. చాలా బాగుంది, కరెక్ట్గా నడుము దగ్గరకు వచ్చేలాగా ఆ బ్లౌజ్ని స్టిచ్ చేశాను. కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా నడుము కంటే కొంచెం కిందకు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి, మరీ కిందకు వస్తే బాగుండదు. ఇదన్నమాట బాడీ పార్ట్, అలాగే ఇంకా బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.